విధానం ఉంటుంది, ఒకే పద్ధతి ఉంటుంది, కేటగిరీ వైజ్గా పని ఉంటుంది. ఇది మనకు కాదు, మనం చెప్పుడు కాదు, ఆ గద్దె మీద కూకున్న వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఎందుకు అమలు జరుపుతలేవు? ఒకే సంస్థలో ఒకే పని విధానం ఉండాలి. ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి అన్నది. ఈరోజు మీరు కోర్టును గౌరవిస్తామని చెప్పి అన్నారు కదా. సుప్రీంకోర్టు తీర్పిచ్చి 6 ఏళ్లు గడిచిపోయింది, ఎందుకు ఆ తీర్పు మీకు గుర్తుకు రావడం లేదని చెప్పి ఈరోజు మనం అడుగుతున్నాం. అదేవిధంగా ఇంకోటి మిత్రులారా, ఇంకో పెద్ద ప్రమాదం మనకు వచ్చింది. రేపు ఏప్రిల్ నెల నుంచి ఈ రాష్ట్రంలో దేశంలో కొన్ని విధానాలు అమలు కాబోతున్నాయి. ఏంటి ఆ విధానాలు? కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వము కార్మిక చట్టాలన్నీ రద్దు చేసిండ్రు, కనీస వేతనాల చట్టం రద్దు చేసిండ్రు, పని గంటల చట్టాన్ని రద్దు చేసిండ్రు. మొత్తం ఇప్పటి వరకు కార్మిక వర్గం పొందుతున్నటువంటి అన్ని చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో లేబర్ కోడ్లను తీసుకొచ్చి పెట్టిండు. ఆ లేబర్ కోడ్లో ఏముందో మనకు తెలియదు. అవన్నీ చదివి మన బుర్రకెక్కించుకోవడం వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. కానీ ఆ లేబర్ కోడ్లో ఉన్నటువంటి అంశం ఏంటంటే, ఇప్పుడు ఏ అయితే సౌకర్యాలు చట్టబద్ధంగా పొందుతున్నామో ఈ లేబర్ కోడ్లు అమలైన తర్వాత ఎన్ని ఉండయి, అవన్నీ రద్దు చేయబడ్డాయి. ఏప్రిల్ నుంచి అమలు జరపాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు, అమలు జరుపుతామని చెప్పి నిర్ణయం చేస్తున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రము అమలు జరుపుతామా అమలు జరపమా అని ఇప్పటి వరకు ఒక మాట కూడా మాట్లాడలేదు. అంటే నువ్వు ఎవరి చెప్పుల్లో కాలు పెట్టదలుచుకున్నావు? నిజంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక వర్గం పైన ప్రేమ ఉంటే, ఆ కార్మిక వర్గం నీ పార్టీ చచ్చిపోయిన పార్టీ అయినా నిన్ను నిలబెట్టి ఓట్లేసి ఈ రోజు కలకల్లాడేటువంటి పార్టీగా తయారు చేసిన మీ కాంగ్రెస్ పార్టీని ఎట్లా ఉండే పోరాటం, మీ ఏ అయితే డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లలో ఒక్కటి కూడా కొండ మీద ఉన్నది కాదు. అంటే కొండ మీద ఉన్నదంటే పరిష్కారం చెయ్యలేనటువంటి డిమాండ్ కాదు, పరిష్కారం చేసేటువంటి డిమాండే. అందులో నువ్వు పైసా ఖర్చు చేయకుండా చేసేటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి. ఒకవేళ నీకు తెలియకపోతే నీకు సలహా ఇచ్చేటువంటి వాళ్ళను, ఈ విద్యుత్ కార్మికులు ఎందుకు ఈ దీక్షలు చేస్తున్నారు, వీళ్ళ డిమాండ్స్ ఏంటి, అట్లా మనము పరిష్కారం చేయడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి అని చర్చ పెట్టి కనీసం వాళ్ళతోనన్న సలహా తీసుకో, పరిష్కారం చేయి. ఇప్పుడు ఈ కార్మికులు నీ మెడ మీద కత్తి పెట్టి ఇప్పుడు మేము పెట్టిన డిమాండ్లన్నీ పరిష్కారం చేస్తావా లేకపోతే నీ మెడ కొయ్యమంటావా అని అంటలేరు. మేము ఇన్ని డిమాండ్ పెట్టాం, మా బాధలు ఇవి పెట్టాం, మాకు పెద్ద దిక్కు ఈ ప్రభుత్వం, నువ్వేం పరిష్కారం చేస్తావు చెయ్యి. అన్ని చేయమంటలేం కదా, ఏం పరిష్కారం చేస్తావు చెయ్యి. ఇవాళ ఏం చేస్తావు, రేపేం చేస్తావు, ఎల్లుండి ఏం చేస్తావు, అవతల ఎల్లుండి ఏం చేస్తావు చెయ్యి. ఆ రకంగా నువ్వు ఎవరికి చేస్తున్నావు పని? నీకు 5 ఏళ్ళు అధికారం ఇచ్చి నిన్ను గద్దె మీద కూర్చోబెట్టి నిన్ను ఒక హీరో చేసినటువంటి ఈ ప్రజలకు కదా నువ్వు చేయాల్సిన పని. వీళ్ళని విడిచిపెట్టి నువ్వు ఎన్నేళ్ళు అధికారాలు ఉంటే గుడ్డిగుర్రం పళ్ళు తవ్వడానికా? మాకు పని చేయకుండా నువ్వే పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే మాకేమవసరం? మాటలతో కడుపులు నింపితే కుదరదు. కడుపు మాయటోళ్లకు 4 ముద్దలు అన్నం పెట్టే పద్ధతి నువ్వు తీసుకురాకపోతే ఈ ఆకలితో అలమటించేటువంటి వాళ్ళు రాబోయే కాలంలో నీ ప్రభుత్వానికి నీకు తగిన గుణపాఠం చెప్తారు అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ఉద్యోగ సంఘాల నాయకులను పిలిచి చర్చలు చేసి పరిష్కార మార్గాలు కనుక్కోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే ఈ విద్యుత్ కార్మికులు చేసేటువంటి పోరాటం, ఈ పోరాటంలో వీళ్ళొక్కరే కాదు, ఈ రంగంలో ఉన్నటువంటి వాళ్ళే కాదు, వీళ్ళ తరపున మొత్తం మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని, తెలంగాణలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని, ప్రజలందరూ కూడా రోడ్ల మీద తీసుకొచ్చేటువంటి పని కమ్యూనిస్టు పార్టీలుగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు విప్లవ జేజేలు తెలుపుతూ సెలవుతున్నాను.